డాడీ నేను ఎప్పుడు చెప్పలేదు నీకు, నేను యూజువల్గా నీతో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఏదో నాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతాను అప్పుడప్పుడు. అండ్ అప్పుడప్పుడు నువ్వు ఫీల్ అవుతావు కూడా, కానీ నాకు చెప్పవు. ఎట్లొస్తుందో తెలీదు కానీ ఐ గెట్ దట్ మూమెంట్. నేను లక్కీ మీరు నాకు ఉండడం అంతే. ఫ్రమ్ చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేయడం అన్నింటిలో. అమ్మ చాలా హెల్ప్ చేస్తుంది నాకు, లైక్ షీ వాజ్ ఆల్వేస్ విత్ మీ. సో బేసిక్గా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ ఎవ్వరు లేకపోయినా మమ్మీ నాతోనే ఉంటుంది. కామన్ థింగ్ నాకు మమ్మీకి ఆ బాండ్. నా పేరు అమ్మినాయుడు, మా అబ్బాయి పేరు సూర్య సుజిత్. నేను ఆడిట్ ఫర్మ్లో వర్క్ చేస్తాను. పిల్లలకి ఏదైనా మంచి ఫ్యూచర్ ఉండాలని మా రూట్లో కాకుండా వేరే రూట్లో పంపిద్దామని ఆలోచించి NITలో జాయిన్ చేశాను. They were always motivating me to work on. Even when I receive internships also, they always motivated to work on my skills. I had a point where in my life where in inter first year, I was like feeling very low and I was about to fail in exam. At that moment, my father spoke with me and he was like, don't worry, you will never fail. So like my parents were never forcing me to stress on a thing. They were always giving me freedom and I loved it. పిల్లలు బాగానే మీరు ఆలోచించి NITలో జాయిన్ చేశారు, మేము కూడా అవకాశం ఉంటే జాయిన్ చేసేవాళ్ళం అనుకున్నాం. ఎందుకంటే అందులో ఫౌండర్స్ IITలో గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఎవరైనా ఏం కోరుకుంటారండి, మంచి వాళ్ళతో వెళ్తే మంచిగా అవుతారని కదా కోరుకుంటారు. సో ఇంపార్టెంట్ మెసేజ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. సో వాళ్ళతో కలిసి జర్నీ చేయడం కూడా మా అదృష్టాన్ని. Here NIT gave me a path from which I could lead into the way. So even when it comes to robotics, the whole equipment was procured by NIT itself. Even the rovers, drones, equipments, 3D printed labs. So yeah, that made me realize that okay, from there on afterwards, getting mentoring sessions, and those sessions helped me to debug my errors, and that built a self-confidence in me. బయట కాలేజీల్లో కొన్ని ప్రాజెక్టులు ఇయర్లీ ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఇస్తారు ఇయర్లీ. మన దగ్గర ఒక 20-25 వర్క్స్ ఎక్కువ ఇస్తారు ఇక్కడ. దాన్ని బట్టి పిల్లలు బిజీగా ఉండి లర్నింగ్ ఎప్పుడు కూడా మనుషులు బిజీ లైఫ్లో ఉండాలని నేను అనుకుంటాను. అదే వేలో నా పిల్లలైనా సరే వేరే వాళ్ళైనా సరే అలా మంచి మార్గంలో ఉండాలని నేను అనుకున్నాను. అందుకే రిఫర్ చేస్తున్నాను. మాలాగే చాలామంది ముందుకు రావాలి, చాలామంది సక్సెస్ రేట్లో రావాలి. అందరూ బాగుంటే అందులో మనం ఉంటే మంచిది. నా ఒక్క కొడుకే కాదు, అందరూ బాగుంటారు.